చేస్తే ఆనాడు జస్ట్ ఆస్కింగ్ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? కన్వీనియంట్ గా మీరు మాట్లాడడానికి మాత్రమే జస్ట్ ఆస్కింగ్ ఉపయోగపడతా? అదేవిధంగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు, సాక్షాత్తు రాములు వారి విగ్రహంలో ఆ తలను నరికేసినప్పుడు మీరు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేకపోయారు? అసలు దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? మీరు ఇలా మాట్లాడడానికి ప్రత్యేకించి ఒకటే మాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రకాష్ రాజ్ కానీ అదేవిధంగా రావణ్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యారు అనేటువంటి మాట స్పష్టంగా కనపడతాం. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ రకంగా ఘర్షణలు రేకెత్తించాలనేటువంటిది ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద కుట్ర జరుగుతుంది. అయితే దీనికి వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి లోగుట్టే అది పెరుమాళి గెలుక కాదు, ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతాం. ఇవాళ మీరు ప్యాలెస్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న షెల్ కంపెనీల నుంచి మీకు నెలలో ఎంత ముడుతుంది, ఎంత డబ్బు ముడితే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కూడా ఎక్కడైనా ఇలాంటివి ఏం జరిగినప్పటికీ కూడా జస్ట్ ఆస్కింగ్ అని అనుకుంటే ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యేది కాదు. మీరు కన్వీనియంట్గా ఇవాళ మాత్రమే ఇలా అడుగుతున్నారంటే ఒక ప్యాలెస్ లో ఉన్నటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి నాటకాన్ని మీరు తెర మీద పాత్రధారులుగా పోషిస్తున్నారు. వారి దగ్గర నుంచి నెలల పైకు ముడుతుంది మీకు. దానితోటి మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించడానికి చేసే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట ఈ ఆడియో క్లిప్ ద్వారా మనకు కనపడుతుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో విద్యుత్ కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ ఇవాళ దేశం అంతా కూడా ప్రత్యేకంగా కొనియాడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా మీకు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, అభివృద్ధిని మీరు చూడలేరు, సంక్షేమాన్ని మీరు చూడలేరు. మీకు ఎక్కడైనా మత ఘర్షణలు రేకెత్తించి మీరే ఆ మంటలు రేగుతుంటే దాని దగ్గర చలికాల్సినటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవాళ ప్రకాష్ రాజ్ అంటే రావణ్ అనేటువంటి వాటి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం. మీరు 100% ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని అణచివేయకపోతే ఇది పెనుభూతంగా మారి మన రాష్ట్రంలో ఇబ్బందులు కలిగించేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తాము. మీకు ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ ఆస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని మేము ప్రత్యేకంగా మనం చేస్తూ, ఇప్పటికైనా కూడా ప్రకాష్ రాజ్ నేను ఒకటే కోరుతా ఉన్నాను, అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా మీ గొంతు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేదు. ఘర్షణలు రేకెత్తించడానికే మీ గొంతు పైకి లేస్తుంది. ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను, మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు అసలు విషయం బయటికి లాగాలి. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇరికించాలని, లేకపోతే కుల చట్రంలో ఆయన్ని బంధించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, అదేవిధంగా మతాల మధ్య గొడవ తీసుకురావాలని, కుల ఘర్షణలు తీసుకురావాలని రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నానికి తాడేపల్లి ప్యాలెస్ ఏ రకంగా సహకరిస్తుంది, ఏ రకంగా అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ లో పాత్రధారులు ఏ రకంగా యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, దీని మీద చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళండి, తద్వారా నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. శాంతియుత సమాజం కోసం అందరం కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. సార్, మీ పార్టీ పెట్టింది ప్రశ్నించమని పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఎవరన్నా తప్పు చేశారని ప్రశ్నిస్తుంటే ఎందుకు మీరు ఇలాంటి కేసులు పెట్టి ఎదిస్తున్నారు అనేది ప్రకాష్ రాజ్ అడిగిన ప్రశ్న. కరెక్టే కదా? అంటే ప్రశ్నించినటువంటి బుద్ధులు తిట్టడం. నాకు ఒక సమాధానం మీరు చెప్పండి. ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేటువంటి మాటకి మాకు అభ్యంతరం లేదు.
మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛలో మీరు 100% ప్రశ్నించవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు మాట్లాడచ్చు. దేన్ని ఎవరు అడ్డుకోరు. మీరు చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ప్రశ్నించడం అంటే బండబూతులు తిట్టడమా, నోటుకొచ్చినట్టు మాట్లాడటమా? ఆ రోజు రావణ వేదిక మీద, ఏలూరు వేదిక మీద ఏం మాట్లాడాడు మీరు అందరూ విన్నారు కదా. అదేవిధంగా ఇంతకు ముందు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం మాట్లాడారో విన్నాం కదా. వాళ్ళందరూ ఏ రోజైనా సరే ప్రశ్నలాగా వేశారా? ఏ రోజైనా వారు విమర్శను సహేతుకంగా చేశారా? ఎప్పుడు కూడా విమర్శ దేని మీద చేసేవారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద విమర్శ చేశారు. రాజకీయపరమైన అంశాలు కానీ అభివృద్ధిపరమైన అంశాల మీద ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శ చేయలేదు. వాళ్ళు అటువంటివి చేయాల్సి వస్తే వెంటనే వ్యక్తిత్వం హననం చేయటం, లేకపోతే బూతులు తిట్టడం, బండబూతులు తిట్టడం, వీళ్ళని వదిలేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లుల్ని అందరినీ తిట్టేసినట్టు ఒక సంస్కృతిని పెంచి పోషించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి సందర్భంలో ఒకటే మీ సమాధానం, మీకు నేను ఇచ్చేది ప్రశ్నించండి, మేము రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికి. మీరు సహేతుకంగా మాట్లాడండి, ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బూతులు తిడితే మాత్రం, లేకపోతే నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా చట్టపరంగా మేము చేసే పని ఎలాగే ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? వైసీపీ పార్టీ రావణ్ వైసీపీ పార్టీలో ఉన్నాడు అనుకోవాలి. మీ ప్రశ్న ప్రకారం నేను మొట్టమొదటి పాయింట్ అది చెప్పండి. సరే, ఆయన ఒకవేళ ఆ పార్టీలో పైకి కనపడకపోయినా ముసుగేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని గురించి నేను ప్రశ్నించలేదు. నేను అడిగేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఇలాంటి భాషకి ఆయన శ్రీకారం చుట్టారా? మొట్టమొదట పత్రికా మిత్రులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తీయండి బయటికి, మీ రికార్డ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా స్వయంగా ఈ రకమైన భాషకి శ్రీకారం చుట్టలేదు. పదే పదే ఆయన్ని హింసించి నానా రకాల బూతులు మాట్లాడి, సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 పెళ్లిళ్ళని, కార్లు మార్చెట్టు పెళ్ళాలను మారుస్తాడని, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడి ఆయన హింసించిన తర్వాత, అదేవిధంగా ప్యాకేజ్ అని, ఆవలా అని, ఇలా రకరకాల మాటలు వాళ్ళందరూ మాట్లాడి, దాన్ని నేను ఊరికే గౌరవప్రదంగా చెప్తున్నాను. బూతులతో మాట్లాడితే వాళ్ళు సహించి అల్లూరు సీతారామరాజు సినిమాలో చెప్పినట్లుగా సహించి ఒకనాటికి తిరుగుబాటు ఎలా వస్తుందో అలాగే ఒక రోజు అయినా ఇదే పిచ్చి మాటలు మీరు కొనసాగిస్తే మేము కూడా ఆ రకంగానే స్పందిస్తామనేటువంటి మాట చెప్పేది తప్పితే ఏనాడు కూడా ఆయన స్వయంగా తప్పుడు మాటలు ప్రారంభించలేదు. వాళ్ళు ప్రారంభించారు, అది వాళ్ళ సంస్కృతి. రాహుల్ ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ మోటివ్ ఉండదు. ప్రకాష్ రాజ్కి మోటివ్ కేవలం డబ్బేనా మీరు చెప్తున్నట్టు? సెల్ కంపెనీ ఆయన డబ్బు అవసరం ఉంటుంది అంత పెద్ద వ్యక్తికి? ఎందుకున్నదో అవసరం. ఇవాళ ఆయనకి సినిమాల్లో వేషాలు తగ్గిపోయినాయి, ఆయనకి చాలా ఖర్చులు ఉంటాయి, తప్పనిసరిగా డబ్బులు కావాలి. దాంతోపాటు దానికి మించుకోటి ఏంటంటే అతను జాతీయవాదం అనేటువంటిది ఇష్టం ఉండదు. మనం నేషనాలిటీ, మనందరం భారతీయులు అనేటువంటి మాటకి ఆయన ఒప్పుకోడు. లేకపోతే మతాల మధ్య సామరస్యం ఉండాలంటే కూడా ఒప్పుకోడు. ఆయన తత్వం మనకు కనపడతానే ఉంది కదా. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తూనే ఉన్నాం కదా. మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఒక పార్షియల్ యాటిట్యూడ్తోనే లేడు. కాకుండా మత సామరస్యం లేకుండా మాట్లాడాడు. దాంతోపాటు ఎవరైనా సమాజ హితం కోరితే వాళ్ళని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా డబ్బే బలమానం, ప్యాలెస్ నుంచి వెళ్ళే డబ్బుల వల్ల ఇలా మాట్లాడుతున్నాడు. స్వతహాగా అతని ప్రవృత్తి కూడా ఏంటంటే ఘర్షణలు సృష్టించడం అనేది అతని ప్రవృత్తి. సినిమా రంగంలో సైతం అనేక సార్లు అనేక మంది ఆయన మీద కంప్లైంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ప్రవర్తన తీరు, మాట తీరు ఇవన్నీ నచ్చక ఆయన మీద పూర్తి స్థాయిలో విమర్శ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక మనిషి క్యారెక్టర్ రకంగా ఉన్నప్పుడు అతని నుంచి అంతకంటే ఎక్కువ మనం ఏమనుకుంటున్నాం, ఆ రకమైన విధానంలో వెళ్తాడనేటువంటి మాట వాస్తవం. సినిమా ఇండస్ట్రీ అంతా చెప్పుద్దాం మాట, బయట కూడా మనకి వినపడుతున్న మాట కూడా అవే. పూర్తి స్థాయిలో మనకి అతని పద్ధతి, అతని క్యారెక్టర్ చూస్తే ఆ రకంగానే బిహేవ్ చేస్తాడు. కాబట్టి 100% తాడేపల్లి ప్యాలెస్ గైడెన్స్ లో వారు ఇచ్చేటువంటి ముడుపులు పుచ్చుకొని చేసేటువంటి ప్రయత్నం ఇది. దాంతోపాటు మత ఘర్షణలు తీసుకురావాలనే ప్రయత్నమే యాంటీ సోషల్ ఎలిమెంటే ప్రకాష్ రాజ్. ఏమాత్రం కాదు.